బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కొడాలి నాని చంద్రబాబు కాళ్లు పట్టుకున్నట్లు ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. చంద్రబాబు కుప్పంలో గెలిస్తే షూ పాలిష్ చేస్తారంటూ గతంలో నాని సవాల్ చేశారు. సవాల్ చేసిన సన్నాసి బయటికి రావాలి అంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేసిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కొడాలి నాని చంద్రబాబు కాళ్ళకి అంటే ఆ షూస్ కి పాలిష్ చేస్తున్నట్టుగా మీరు చూడొచ్చు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి అంటూ కూడా ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇటు కొడాలి నాని చంద్రబాబు షూస్ పట్టుకొని షూస్ పాలిష్ చేస్తున్నట్టుగా ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు అక్కడ రాజకీయంగా రగడను రాజేశాయనే చెప్పుకోవాలి. సవాల్ చేసిన సన్నాసి బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు వేశాయి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా సెల్ఫీల రగడ చోటు చేసుకుని ఒకసారి ఇది పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అంటూ కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల రగడ రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అంశానికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. ఎవరు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది తీవ్ర చర్చనాంశంగా మారింది. మరి ముఖ్యంగా వైసీపీ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కొడాలి నాని ఇటు తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికే తెరలేపారని ఆ బాణాలను ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఇది మా సమాధానం అన్నట్టుగా అక్కడ టీడీపీకి సంబంధించి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇది తెలుగుదేశం పార్టీ చేసిన అంశం అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఆ ఫ్లెక్సీలు చూద్దాం. ఆల్ రైట్, ఒక్కసారి నేరుగా విజయవాడ వెళ్ళిపోదాం. ఇన్ఫాక్ట్ గుడివాడ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి రగడ రాజుకుంటోంది, ఇటు పొలిటికల్ గా ఎటువంటి ఫైట్ నెలకొంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీల అంశం. అసలు ఏంటి ఫ్లెక్సీలు, ఎవరు ఏర్పాటు చేశారు, తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తుందా, దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి రాజేష్? అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఏర్పాటు చేసినట్టుగా ఆ ఫ్లెక్సీలు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అంటూ మెన్షన్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజే ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారనే దానికి ప్రధాన కారణం ఏంటంటే కొడాలి నాని ప్రస్తుతం గుడివాడలో ఉన్నారు. ఈరోజు బెయిల్ వచ్చినటువంటి ఒక కేసులో బెయిల్ వచ్చినటువంటి కేసులో స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది ప్రతి శనివారం. కాబట్టి ఈరోజు వచ్చి ఆయన సంతకం పెట్టడానికి వచ్చారు. అంతేకాదు ఈరోజు గుడివాడ నియోజకవర్గపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. కొడాలి పేరు నాని అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. కొడాలి నాని కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారనే సమాచారంతో టీడీపీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. గుడివాడ ప్రధాన సెంటర్లో ప్రస్తుతం ఆ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయని చెప్పాలి. చూడొచ్చు, కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలను వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి. ఇట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ అని చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటూ వాళ్ళు మెన్షన్ చేశారు. ఎక్కడ ఎమ్మెల్యే పేరు కానీ ఇతర పేర్లు ఎక్కడా పెట్టుకోకుండా చంద్రబాబు ఫోటో బూట్ల దగ్గర కొడాలి నాని ఫోటో పెట్టి వెనుక ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫోటో ఒకటి పెట్టి ఈ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. 2 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు గుడివాడలో కాకరేపుతున్నాయని చెప్పాలి. ఒకవైపున కాసేపట్లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్న సందర్భంగా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు పెట్టడాన్ని రాజకీయంగా దుమారు రేగుతుంది. ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం గుడివాడలో కనబడుతుందని చెప్పాలి. వైసీపీ నిర్వహించబోతున్న విస్తృత స్థాయి సమావేశం వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఇది కావాలని వైసీపీని రెచ్చగొట్టే విధంగానే ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టారంటూ వైసీపీ కార్యకర్తలు కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కొడాలి నాని వాస్తవంగా ఈ కామెంట్లు చేశారు మంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత 2022 మంత్రి పదవి పోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఎన్నికల ముందు కూడా కొడాలి నాని మీడియా ముఖంగానే ఈ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు కుప్పంలో గెలిస్తే కనుక చంద్రబాబు బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గరే పడుంటారంటూ ఆయన చేశారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోల్ని గుర్తు చేస్తూ కొడాలి నాని ఎప్పుడు చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తామంటూ ప్రశ్నిస్తూ ఈ విధంగా ఫ్లెక్సీలు అయితే పెట్టామని టీడీపీ కార్యకర్తలు కూడా
చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఏడాది కాలంగా గుడివాడకు దూరంగా ఉన్నటువంటి కొడాలి నాని ఈ మధ్య కొంత ఈ కేసులకు సంబంధించి కొంత హార్ట్ ఆపరేషన్ తర్వాత గుడివాడ వస్తున్నారు. అది కూడా సంతకం పెట్టడానికి, స్టేషన్లో సంతకం పెట్టడానికి వస్తున్నారు. వచ్చిన సందర్భంగా కార్యకర్తలతో కూడా కలుస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెట్టిన నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు ఆ రోజు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఎప్పుడు బూట్ పాలిష్ చేస్తున్నామంటూ ఈ ఫ్లెక్సీలను అయితే పెట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా వచ్చి ఈ ఫ్లెక్సీని చూసి వెళ్లారు. ఇవి పోలీసులు కూడా తొలగించే అవకాశం కూడా కనబడుతుంది. చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఇటు ప్రభుత్వమో లేకపోతే అధికారులు రియాక్ట్ అయ్యే కన్నా ముందే రాజేష్ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆ ఫ్లెక్సీస్ ని చించేసే ప్రయత్నం లేకపోతే కాస్త ఒక యుద్ధ వాతావరణం తలపిస్తూ ఉంటుంది. అటువంటి సినారీ ఏమైనా ఉందా, లేకపోతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా మీరు అన్నిటిగా ఆ మీటింగ్కి వెళ్తున్న సందర్భం కింద భావించాలా? అంటే ఇది గుడివాడ ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేశారు ఫ్లెక్సీ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం దాదాపు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఆ సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వైసీపీ కార్యకర్తలు ఎవరు ఇక్కడ రాలేదు. కొంతమంది పోలీసులు, మున్సిపల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. దీన్ని కాసేపట్లో తొలగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా పొలిటికల్గా పెద్ద ఇష్యూ నడిచే అవకాశం ఉంది. కాబట్టి కార్యకర్తలు వచ్చి ఒకరిపైన ఒకరు ఆరోపణలు, గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తొలగిస్తారనేది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ గుడివాడలో ఒక రాజకీయం అంటే దాదాపు ఏడాది పాటు సైలెంట్గా ఉన్నటువంటి గుడివాడ రాజకీయం మరోసారి హీట్ ఎక్కిందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం వైసీపీ ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం పెట్టడం, రెండోది కొడాలి నాని గుడివాడలో ఉండడం, కార్యకర్తలు కూడా కలుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టారని కొంతమంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఫ్లెక్సీలు ఇక్కడే ఉన్నాయి, తొలగించలేదు. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు కనుక ఇక్కడికి వస్తే కనుక వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మరి చూడాలి కాసేపట్లో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ అయితే గుడివాడలో కనబడుతుంది. సచిన్ రైట్, అంటే మీరు అన్నట్టుగా ఒక హీట్ మూమెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న పోలీసులు చేరుకుంటున్నారా, లేకపోతే మీరు అన్నట్టుగా అధికారులు వచ్చి ఆ ఫ్లెక్సీస్ని తీసేసిన తర్వాత ఇష్యూ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం, లేకపోతే ఒక యుద్ధ వాతావరణం తలపించే అవకాశం ఉంది. కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? పోలీసులు ఇప్పుడు భారీగా మోహరించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఆల్రెడీ పోలీసులు రంగంలోకి దిగుతున్నారా? పోలీసులు ప్రస్తుతానికి ఇక్కడ లేరు, పెద్దగా లేరు. ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు వచ్చి మున్సిపల్ అధికారులు పరిశీలించి వెళ్ళారు. ఒకసారి ఆ వీడియో ఫ్లెక్సీలు మరి చూస్తే కనుక ఖచ్చితంగా ఒకవేళ సమావేశం అయిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉందనేది మనకంతున్న సమాచారం. అయితే ఇక్కడ ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ఎవరు కూడా మాట్లాడలేదు. పూర్తిగా ఫ్లెక్సీలు మాత్రమే పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గుడివాడ ప్రజలు కూడా ఈ ఫ్లెక్సీల్ని ఆగి మరీ చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటని వాళ్ళు కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా గుడివాడలో కనబడుతుంది. ప్రస్తుతానికైతే హడావిడి అయితే ఏమీ లేదు. కానీ ఒకవేళ ఆ సమావేశం ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఇటు వస్తారా లేకపోతే ఏంటి అనేది చూడాలి. రెండోది కొడాలి నాని ప్రస్తుతం గుడివాడలో ఆయన నివాసంలో ఉన్నారు. ఆయన నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి వస్తారా లేకపోతే ఆయన రారా ఏంటి అనేది కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆయన కొంత హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు కాబట్టి, ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి సమావేశానికి రాకపోవచ్చని కొందరు అంటున్నారు. కానీ ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సమావేశం కాబట్టి ఆయన హాజరవుతారు మరికొందరు అయితే చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఇటు రావచ్చని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ పెద్దగా హడావిడి లేదు. కానీ అక్కడ విస్తృత స్థాయి సమావేశం జరిగే ప్రాంతంలో మాత్రం పోలీసులు అయితే భారీగా మోహరించారు. సచిన్ రైట్, అంటే ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అక్కడ టీడీపీ నాయకులు కావచ్చు, ఇది చాలా రోజులు అంటే ఎలక్షన్స్కి ముందు ఆయన చేసిన సవాల్, ఎలక్షన్స్ అయిపోయాయి, దాదాపుగా ఏడాదికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కూడా. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎందుకు ఈ కట్అవుట్ని కావచ్చు, లేకపోతే ఈ ఫ్లెక్సీని తెర మీద తీసుకొచ్చారు? కారణం ఏమి ఉండొచ్చు? అంటే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు వెనకాల కారణం ఏమై ఉండొచ్చు రాజేష్? అంటే ప్రధాన కారణం ఒకటే సచిన్. ఇప్పటి వరకు ఎన్నికలైన తర్వాత కొడాలి నాని కానీ గుడివాడ వైసీపీ కానీ ఎక్కడా కూడా యాక్టివ్గా లేదు. పైగా ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ ఎక్కడా విమర్శలు చేయట్లేదు. కాబట్టి సైలెంట్గా ఉన్నారు. తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ ఈరోజు విస్తృత స్థాయి సమావేశం పెట్టడం, రెండోది కొడాలి నాని కూడా ఇక్కడే ఉంటూ 2-3 వారాల్లో 2 రోజులు ఇక్కడికి వస్తున్న నేపథ్యం, కార్యకర్తలు కూడా కలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ కొంత యాక్టివ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పెట్టడం ద్వారా మరోసారి ఆ రోజు అన్న మాటలు గుర్తు చేయాలని టీడీపీ కార్యకర్తలు భావించి ఫ్లెక్సీలు పెట్టారని కొంతమంది
కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఏడాది గడిచిపోయింది, ఏడాది పైగా అవుతున్న నేపథ్యంలో పార్టీని ఇక్కడ యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉందని కొడాలి నాని కూడా భావిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏడాదికి సైలెంట్గా ఉండడానికి కూడా అదే ప్రధాన కారణం. కొడాలి నాని నియోజకవర్గంలో లేడు, రెండోది వైసీపీ కార్యకర్తలు కూడా ఎవరు పెద్దగా రోడ్డు మీదకి రాలేదు కాబట్టి ఎక్కడ పెద్ద ఇష్యూస్ లేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ ఈరోజు వైసీపీని యాక్టివేట్ చేసే ప్రయత్నం కానీ కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం కానీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యల్ని మరోసారి గుర్తు చేసే ఉద్దేశంతోనే టీడీపీ కార్యకర్తలే ఇది పెట్టారని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. సచిన్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ వార్ మాత్రం ఒక పీక్స్కి చేరుకునే అవకాశం ఉందా? ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఫ్లెక్సీస్ కి సంబంధించి కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంట అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ ఫ్లెక్సీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఆ ఫ్లెక్సీని మీరు కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తే ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది కాస్త కట్ అవుతుంది కాబట్టి. ఆ ఫ్రేమ్ చూస్తే మీరు అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర ఆయన షూ పట్టుకున్నట్టుగా కొడాలి నాని షూ ఆయన అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్ళు సంబంధించిన షూ పట్టుకున్నట్టుగా ఆ విజువల్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ అటు గుడివాడలో రచ్చ రాజేస్తుందా అంటే కనుక దాదాపుగా ఉన్న మాట వినిపిస్తూ ఉంది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసిన అక్కడ ఆ ఫ్లెక్సీ వార్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ కటౌట్ని మరి కాసేపట్లో తొలగించేందుకు అధికారులు కూడా సమాయత్తం అవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. మా ప్రతినిధి రాజేష్ కొద్దిసేపటి చెప్పినట్టుగా అధికారులు అక్కడికి చేరుకున్నారు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని చూశారు. ఇది మరింత పొలిటికల్ వార్కి తెరలేపక ముందే దీన్ని సర్దుమణిగేలా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి అధికారులు డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ఫ్లెక్సీని మరి కాసేపట్లో ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడి నుంచి వాటిని తొలగించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫ్లెక్సీ వార్ ఎక్కడికి దారి తీయొచ్చు, ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందనేది ఒక్కసారి అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ ఫ్లెక్సీలు మీరు చూస్తున్నారు, దాదాపుగా ఒక 2-3 ఫ్లెక్సీస్ అక్కడ వెలిసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అక్కడ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుంటోంది ఈరోజు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకుంటున్నారు పేర్ని నాని, అలాగే కొడాలి నాని, వీళ్ళంతా కూడా అక్కడ చేరుకుంటారు. కీలక నేతలందరూ అక్కడికి చేరుకొని భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ అక్కడ రచ్చరాజేస్తుంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అండ్ బియాండ్, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.